ఒకసారి ఈ డిజైన్ అంతా కూడా చూసారు కదా, మనకి ఎంత క్లాసీగా ఉందో. ఈ వుడ్స్ గానీ ఈ మార్బుల్ క్వాలిటీ గానీ మేము అన్ని నెంబర్ 1 క్వాలిటీని యూజ్ చేస్తామండి. ఇదంతా చూడండి, మనకి వీళ్ళకి బాల్కనీ చాలా పెద్దగా వచ్చిందనమాట. దాని ప్రకారం ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది మనం ఇలా ఇచ్చాము. చూడండి ఎంత క్లాసీగా ఉందో. ఆడ్ లుక్ కాకుండా కిడ్స్ ఉన్నప్పుడు గానీ మన సెక్యూరిటీ కోసం ఇంత స్మూత్ అండ్ క్లాసీగా ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. మొత్తం లైటింగ్స్ కూడా మనకి 1 to 3 కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు విత్ రిమోట్ సిస్టమ్, అలెక్సా అండ్ మనకి ఫోన్ యాప్ త్రూ కూడా ఈ లైట్ సిస్టమ్స్ ని మనం ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి రిమోట్ సిస్టమ్ అన్నమాట. ఒకసారి చూడండి కర్టన్స్ ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు లేదా మనమే వర్క్ బిజీలో ఉన్నప్పుడు ప్రతిదీ వెళ్ళి ఆపరేట్ చేసుకోవాలంటే కష్టం కదండి. సో టెక్నాలజీని యూజ్ చేస్తూ మేము ఇలా తీసుకొచ్చాం అన్నమాట. ఒకసారి చూడండి ఎంత స్మూత్ గా ఉందో. అసలు లుక్ అనేది మనకి చాలా క్లాసీగా వస్తుంది అన్నమాట. ఈ స్టవ్ అరేంజ్మెంట్స్ గానీ మనకి ఓవరాల్ సిస్టమ్ గానీ ఇట్లా అన్ని మీకు బయటికి వచ్చినట్టు అలా కాకుండా చాలా క్లాసీగా ఒక కస్టమర్ కోరుకున్నట్టే మనం ఇలా నీట్ గా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ వార్డ్రోబ్ ని మనం ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ సెన్సర్స్ తో ఉన్న లైట్ సిస్టమ్ అండి. సో మన దగ్గర వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్ స్టార్టింగ్ ప్యాకేజ్ 5 lakhs తో స్టార్ట్ అవుతుందండి. సో బయట ఇండస్ట్రీకి వీళ్ళ సనా ఇంటీరియర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బేసికల్లీ నేను ఖచ్చితంగా 100% ఇది రిఫర్ చేయగలుగుతాను. నేనే కాదు, ఇప్పుడు నాతో పాటు ఇంకో 4 ఫ్లాట్స్ కూడా నా సర్కిల్ లోనే రెడీ అవుతున్నాయి. అవి మళ్ళీ చిన్న చిన్న ఫ్లాట్స్ కాదు, అన్ని బ్రాండెడ్ లైక్ అపర్ణ, మై హోమ్, లైక్ సుఖీ గ్రూప్స్ ఇలాంటి దానిలోనే మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మీరు ఇంటిని ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. నేను షూర్గా చెప్పగలుగుతాను, మీ ఒపీనియన్ అనేది లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఆప్షన్ ఉంటే డెఫినెట్గా మీరు చేంజ్ చేయడాన్ని రివ్యూ చేస్తారు అని చెప్పేసి. సనా ఇంటీరియర్స్ అంటే మీకు చూపిస్తున్నాను. మీకు ఒక మోడల్ ఫ్లాట్ చూపెట్టడం జరుగుతూ ఉన్నది, కస్టమర్ రివ్యూ చూపెట్టడం జరుగుతూ ఉన్నది. ఆటోమేషన్తో కానివ్వండి, కర్టెన్ ఆటోమేషన్తో కానివ్వండి, అలెక్సా యూసేజ్తో కానివ్వండి, కిచెన్లో ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, టీవీ స్టాండ్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, మీరు చూస్తే డెఫినెట్గా 100% మీరు ప్రిఫర్ చేస్తారు. అండ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజే కాదు. అండ్ ఈ రోజుల్లో కస్టమర్ దగ్గర బాగా ప్రాబ్లం ఫేస్ చేసిందంటే లేబర్ అండి. ఆ లేబర్ ఎంత హంబుల్ లేబర్ ఉన్నారని కస్టమర్ రివ్యూలో మీరు వినారంటే డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్ అండి. మోడర్న్ కిచెన్ చూస్తున్నారు మీరు, కార్నర్ యూనిట్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నది. అందుకోసం వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ అండి, ఐఎమ్ హిమబిందు, శ్రీ సనా ఇంటీరియర్స్ నుంచి అన్నమాట. మేము ఈ ఫీల్డ్ లో 12 years నుంచి ఉన్నామండి. శ్రీ సనా ఇంటీరియర్స్ కి మంచి నేమ్ అయితే ఉంది. అలాగే మేము రీసెంట్ గా కంప్లీట్ చేసిన హౌస్ ని ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాము. ఆ ఫినిషింగ్స్ కానీ ఆ డిజైన్స్ కానీ ఎంత బాగుంటాయో. సో ఈ ఫ్లాట్ వచ్చేసి అపర్ణ 1 అండి, గచ్చిబౌలి టు షేక్పేట మిడిల్ లో మెయిన్ రోడ్ మీద లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు ఫ్లాట్ చూసేద్దాం. చలో మేడం, మనం ఇంటీరియర్ వర్క్స్ ఏమేం చేశామో ఒకసారి చూద్దాం. ఇదంతా వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఇక్కడ మనం ఏమేం వర్క్ చేసామో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ లో ఇది ఎంట్రీ. ఇక్కడ మనకి గెస్ట్ రాగానే కొంచెం కూర్చొని అంతా ఉండేటట్టు ఇట్లా ఇచ్చారు. ఒకసారి ఇంటీరియర్స్ చూడండి, ఇలా డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా. ఇది ఒక పార్టీషన్. సో ఒకసారి మీరు సీలింగ్ చూడండి, మనకి ఫ్లాట్ చాలా హైట్ రావడం వల్ల మనం ఈ డిజైన్ ని దీనికి పర్ఫెక్ట్ గా చూస్ చేసుకున్నాము. ప్రొఫైల్ లైటింగ్ తో మొత్తం లైటింగ్స్ కూడా మనకి 1 to 3 కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు విత్ రిమోట్ సిస్టమ్, అలెక్సా అండ్ మనకి ఫోన్ యాప్ త్రూ కూడా ఈ లైట్ సిస్టమ్స్ ని మనం ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది అయింది కదా, మనం నెక్స్ట్ వెళ్దాము. అంటే ఇప్పుడు మన పార్టీషన్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మోడల్స్. మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో వాళ్ళకి ఎగ్జాక్ట్ రీచ్ అయ్యేంత
వర్క్ మా దగ్గర ఉంది. సో మీరు ఏ డిజైన్ అన్నా ధైర్యంగా ఆ వర్క్ ని మాకు చెప్పొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ మిడిల్ లో వచ్చేటట్టు ఇచ్చారు. ఒకసారి చూడండి అసలు ఈ ఎంత క్లాసీగా ఉందో ఇది. దీనికి బేస్ అయ్యి మనకి ఇక్కడికి వచ్చేసి పూజా మందిర్ ఇచ్చారు. ఒకసారి చూడండి పూజా మందిర్ మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టే చేసామండి. కంప్లీట్ కస్టమైజేషన్ అన్నమాట. మన క్లయింట్ ఏది అడిగారో అది ఇవ్వడమే మా శ్రీ సనా ఇంటీరియర్స్ మెయిన్ మోటో అన్నమాట. ఇది వచ్చేసి హాల్ అంటే మనకి టీవీకి గానీ బుక్ షెల్ఫ్స్ కి గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి ఆ డిజైన్స్ గానీ ముందు ఆ క్వాలిటీ గానీ అంటే మనకు టీవీ బ్యాక్ సైడ్ మార్బుల్ షీట్స్ తోని డిజైన్ కంప్లీట్ గా అంటే దీనికి ఇలా చేసాము. రిమైనింగ్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మేము చేస్తామండి. మనకి ఈ క్లయింట్ నుంచి ఈ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఒకసారి ఈ డిజైన్ అంతా కూడా చూసారు కదా మనకి ఎంత క్లాసీగా ఉందో. ఈ వుడ్స్ గానీ ఈ మార్బుల్ క్వాలిటీ గానీ మేము అన్ని నెంబర్ 1 క్వాలిటీని యూజ్ చేస్తామండి. సో అండ్ మీకు ఇందాక నుంచి రిమోట్ సిస్టమ్, యాప్ సిస్టమ్, ఎలెక్సా అంటున్నాను కదా. ఇప్పుడు మా శ్రీ సనాలో ఎలా ఉంది అనేది మేము ఎలా కస్టమైజ్ చేసాం అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి రిమోట్ సిస్టమ్ అన్నమాట. ఒకసారి చూడండి కర్టన్స్ ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు లేదా మనమే వర్క్ బిజీలో ఉన్నప్పుడు ప్రతిదీ వెళ్ళి ఆపరేట్ చేసుకోవాలంటే కష్టం కదండి. సో టెక్నాలజీని యూజ్ చేస్తూ మేము ఇలా తీసుకొచ్చాం అన్నమాట. ఒకసారి చూడండి ఇదంతా సిస్టమ్ రిమోట్ ఉంటుంది, యాప్ ఉంటుంది, అలాగే అలెక్సా త్రూ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ కూడా మనకు రూఫ్ లో కూడా సేమ్ మనకి హాల్ ని పార్టీషన్ చేసామని చెప్పాను కదా. మనకు ఈ ఫ్లాట్ మొత్తం ఇలానే ఇదంతా కంప్లీట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను చేసింది. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను. బట్ మనకి పైన వచ్చేసరికి చూడండి రూఫ్ లైట్ సిస్టమ్ ని లైట్ ని కూడా ఇట్లాగే మనం సిస్టమాటిక్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఇలా వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ హాల్. దీంట్లో నుంచి మనం బాల్కనీలోకి వెళ్తే ఒకసారి మీకు బాల్కనీ వ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి మనం బాల్కనీలోకి వెళ్దాము. ఇదంతా చూడండి మనకి వీళ్ళకి బాల్కనీ చాలా పెద్దగా వచ్చిందనమాట. దాని ప్రకారం ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది మనం ఇలా ఇచ్చాము. చూడండి ఎంత క్లాసీగా ఉందో. ఆడ్ లుక్ కాకుండా కిడ్స్ ఉన్నప్పుడు గానీ మన సెక్యూరిటీ కోసం ఇంత స్మూత్ అండ్ క్లాసీగా ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం క్లాసీ లుక్ ని తీసుకొస్తుంది. అలాగే మనం ప్లాంట్స్ ఏమన్నా పెట్టుకోవాలి అన్నా సో మళ్ళీ సపరేట్ గా ఏం చేయించుకోకుండా చాలా క్లాసీగా నీట్ గా ఉంటది అనమాట. సో ఇంకా మనం కిచెన్ అండ్ బెడ్రూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఈజీగా మనకు ఆపరేట్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో లైటింగ్ కావాలంటే అలా మనకి 2 స్టెప్స్ గా ఇచ్చామన్నమాట. సో ఇదంతా వచ్చేసి మన బ్యూటిఫుల్ హాల్ డిజైన్ అండి. కిచెన్ అండ్ బెడ్రూమ్ డెఫినెట్ గా చూపిస్తాను. అదే మనకి మెయిన్ కదా. కిచెన్ కి వెళ్ళడానికి ఇక్కడ డైనింగ్ పెట్టాం కాబట్టి దీంతో పాటు మనకి ఇలా హ్యాండ్ వాష్ కానీ ఇదంతా ఉండేటట్టు. అండ్ దీనికి ఏమన్నా మనం పైన స్టోరేజ్ చేసుకోవాలంటే కొంచెం క్లాసీగా అండ్ డెకరేటివ్ గా ఆ లైట్ సిస్టమ్స్ కూడా మిర్రర్ కి ఒక ఎల్ఈడి సిస్టమ్ అనేది. సో ఇవన్నీ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ హాల్ సెంటర్ లో వస్తుంది ఇది. ఈ మార్బుల్ వచ్చేసి ఆనెక్స్ అండి. ఒకసారి చూడండి దీని వెనకాల మనం లైటింగ్ పెట్టుకుంటే గనక అది కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. బట్ మనకు క్లయింట్ కి అవసరం లేదన్నారు కాబట్టి నేను చేయలేదు. సో ఈ క్రాకరీ వచ్చేసి మనకి ఎక్కువ కాకుండా ఇట్లా సింపుల్ గా అడిగారు, వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టే మనం డిజైన్ చేసాము. సో ఇదంతా కూడా చాలా స్మూత్ అండ్ నీట్ గా ఉంటది. ఒక్కసారి మన దగ్గర వర్క్ కూడా చూడండి. ఈ ఫినిషింగ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట. మీకు ఏ మార్బుల్ తీసుకున్నా వుడ్ వర్క్స్ తీసుకున్నా టోటల్ ఇంటీరియర్ మీరు ఎక్కడన్నా చూడొచ్చు. సో మన దగ్గర ఇవే కాదు ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ అయినా సరే లేదా మమ్మల్ని డిజైన్ చేసి ఇవ్వమన్నా సరే అన్నమాట. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా కిచెన్ చేసేద్దాము. సరే చూడండి వీళ్ళు కిచెన్ వైట్ కలర్ లో
క్లాసీగా కావాలని అడిగారు. సో దీనికి మనం క్వాజ్ అయితే యూజ్ చేసామండి. ఒకసారి చూడండి ఎంత స్మూత్ గా ఉందో అసలు. లుక్ అనేది మనకి చాలా క్లాసీగా వస్తుంది అనమాట. ఈ స్టవ్ అరేంజ్మెంట్స్ గానీ, మనకి ఓవరాల్ సిస్టమ్ గానీ, ఇట్లా అన్ని మీకు బయటికి వచ్చినట్టు అలా కాకుండా చాలా క్లాసీగా ఒక కస్టమర్ కోరుకున్నట్టే మనం ఇలా నీట్ గా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. ఒకసారి టాండెమ్ బాస్కెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా నీట్ గా ఒకటే కాదు, అన్నిటికీ మనకి కంఫర్ట్ గా ఉండేటట్టు అన్ని సైజ్ ఆఫ్ వి మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇట్లా సో ఇట్ సైడ్ గానీ ఇది కంప్లీట్ ఇట్లా బిలో పార్టీషన్ లో వస్తుంది కిచెన్ కి. ఎగ్జాక్ట్లీ, అసలు మీకు ఎంత నీట్ గా ఉందో చూడండి. చాలా సార్లు కిచెన్ లో మనకి అన్ని బయటకు కనిపిస్తూ ఉంటాయి, అట్లా కాకుండా విత్ ఈ సిస్టమ్ అంతా కూడా అండ్ షింక్ సిస్టమ్ తో కూడా ఎంత క్లోజ్డ్ గా నీట్ గా ఉన్నాయో చూడండి. సో ఇది కిచెన్ వస్తుంది అండ్ దీంట్లో మనకి ఫ్రిడ్జ్ కి, ఓవెన్స్ కి, వీటికి కూడా ఇట్లా నీట్ గా ఇచ్చామన్నమాట. కంప్లీట్ గా ఇది వచ్చేసి ఇంకొక సెటప్ ఇలా ఉంటుంది గ్రాసరీస్ అన్నిటికీ. అండ్ మనకి కిచెన్ లో అన్ని ఉన్నా బయటికి అయితే ఏది కనిపించకుండా చాలా క్లాసీ లుక్ వచ్చినప్పుడు, చాలా సార్లు గెస్ట్ వస్తున్నారంటే మనం అన్ని చదువుకుంటూ ఉంటాం, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఇంత నీట్ గా డిజైన్ చేయగలుగుతాం. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామండి. సో ఇది వచ్చేసి నా ఫ్రిడ్జ్ కోసం ఈ స్పేస్ ని క్రియేట్ చేశారు. సో ఇది ఓవరాల్ కిచెన్. యా, సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి చూడండి, ఇది ఓవరాల్ బెడ్రూమ్ లుక్ మీకు. ఇక్కడ కూడా మనకి కర్టన్స్ అదే మెథడ్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వాల్ గానీ, సో మనకి ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం అన్నమాట కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి. సో మనకి ఈ బెడ్రూమ్ కి 2 విండోస్ వచ్చినాయి కాబట్టి రెండిటికి కూడా మనం ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టాము. నేను హాల్ లో చూపించాను కదా అని ఇక్కడ మళ్ళీ చూపించట్లేదు, సో మనకున్న టైం కోసం. సో అలాగే ఇక్కడికి వస్తే కనుక వార్డ్రోబ్ అంతా కూడా మనకి ఇంత నీట్ గా ఉంది. ఒకసారి మీరు క్లోజ్ కొచ్చి చూస్తే గనక, సో ఈ వార్డ్రోబ్ ని మనం ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ సెన్సర్స్ తో ఉన్న లైట్ సిస్టమ్ అండి. కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఇంకొకసారి ఇన్ డీటెయిల్డ్ గా. ఇట్లా ఓపెన్ చేయగానే మనకి లైట్స్ ఆన్ అవుతాయి. పవర్ సేవింగ్ మెథడ్ అన్నమాట ఇది వచ్చేసి. సో ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా మనకి ఇట్లానే వచ్చింది. ఇది వచ్చేసి కొంచెం వాష్రూమ్ సైడ్ కి ఆ స్పేస్ వస్తుంది. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ఒకసారి రండి మీకు చూపిస్తాను. సో ఇదంతా ఇలా అడిగారు అనమాట. దీంట్లో కొంచెం ఏమన్నా స్టోరేజ్ కోసం పెయింటింగ్స్ ఆర్ కిడ్స్ కానీ వీళ్ళందరికీ కంఫర్ట్ గా ఉండేటట్లు ఇట్లా ర్యాక్స్ టైప్ ఆఫ్ షెల్ఫ్స్ అడిగారు. అండ్ ఇది వచ్చేసి మనకి వార్డ్రోబ్ అండి. ఇది మనం ఇందాక రూమ్ లో చూస్తే థిక్ కలర్ లో ఉంది, బ్రౌనిష్ లో. సో ఇది వీళ్ళు ఇలా వైట్ కలర్ లో అడిగారు మనకి రిక్వైర్మెంట్. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కూడా చూడండి మనకి సిస్టమ్ అట్లానే ఉందన్నమాట. సో మన శ్రీ సన ఇంటీరియర్స్ లో లైటింగ్స్ గానీ, పెయింటింగ్స్ గానీ, ఓవరాల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇంటీరియర్స్ కి సంబంధించి అవైలబుల్ లో ఉంటది. కస్టమర్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దగ్గర తిరగకుండా ఉండడం కోసం మేము ఇవన్నీ కూడా మా వర్క్స్ లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఇంకొక విండో అన్నమాట. మనకి ఇలా వస్తుంది. ఇది కూడా ఆటోమేటిక్ అండ్ అట్ సైడ్ ఇంకొకటి వస్తుంది. సో ప్రతి రూమ్ కి కూడా 2 ఉన్నాయి అన్నమాట. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్ మన శ్రీ సనా ఇంటీరియర్స్ వాళ్ళది ఎలా ఉంది వర్క్, సర్వీస్ ఎలా ఉంది సార్? సనా ఇంటీరియర్స్ వాళ్ళది చెప్పాలి అంటే సింప్లీ సూపర్. ఎందుకంటే బేసికల్లీ నేను సనా ఇంటీరియర్స్ కి వెళ్లే ముందు హైదరాబాద్ లో టాప్ 5 to 10 వరకు నేను ఆల్ ఇంటీరియర్ స్టోర్స్ కి, వాళ్ళ కంపెనీస్ కి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే చూపించిందో, సో బేసిక్ గా నేను ఆ పెద్ద బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు, సో మోడలింగ్ కి అప్డేషన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం, ఇండస్ట్రీలో ప్రజెంట్ గా ఇంటీరియర్ లో ఎలా ఉందనేది చూడడానికి వెళ్ళిన. సో వెళ్ళినప్పుడు వాళ్ళ బడ్జెట్ బేసిక్ గా అక్కడ చూసేది చాలా హెవీగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం అంత పెట్టలేమన్నప్పుడు ఏంటంటే క్వాలిటీ చేంజ్ అయ్యి వస్తుంది అనమాట మన. సో అట్లాంటప్పుడు నేను ఈ సనా ఇంటీరియర్ వాళ్ళు కూడా నాకు
చాలా మంది డెమో ఇచ్చారు, ఫొటోస్ పెట్టారు, అన్ని జరిగినాయి. అందులో ఈ బేసిక్ గా ఇతని దగ్గరికి వెళ్లే ముందు ఏం జరిగింది అంటే, నేను ఆఫీస్ ఎక్కడని అడిగాను. సో తను ఏం చెప్పారంటే, సార్ ఫస్ట్ ఆఫీస్ కంటే ముందు నేను నా వర్క్ చూపిస్తా అని చెప్పారు. సైట్ తీసుకెళ్ళారు. సో ఓకే, మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే అదే కదా అని బేసిక్ నేను సైట్ కి వెళ్ళాను అనమాట. నాట్ ఓన్లీ 2 to 3 సైట్స్ చూపించారు. బట్ ఎక్కడైనా కానీ తను చేయించిన వర్క్ ఏంటి అంటే, యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్, ఆ కలర్ కాంబినేషన్స్ ప్లస్ అది కాక ఆ క్లయింట్ ఒకవేళ ఈ ఎన్విరాన్మెంట్ కి అంటే ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవుతామో అంటే తను మళ్ళీ టైం తీసుకొని కస్టమైజేషన్ సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే దీనికంటే ఇది బెటర్ ఏమో, ఇంకొక రోజు టైం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఉంటాయి ఈ లామినేషన్స్ అనేటివి. సో మళ్ళీ మనం పర్చేజ్ చేయాలన్న కష్టం, ఎందుకంటే చాలా దూరంకి వెళ్ళి వస్తాయి, మీరు ఒకటే టైం తీసుకుని పర్లేదు అని చెప్పి మనకి టైం ఇచ్చి అది చేసేవారు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఫ్రెండ్స్ చూసాను అనమాట. నేను ఐటీ ఇండస్ట్రీయే. సో నా సర్కిల్లో ఒక 3-4 ఫ్రెండ్స్ ఏంటి అంటే, స్టార్ట్ చేసింది ఒకరు ఇంటీరియర్, కంప్లీట్ చేసింది వేరే వాళ్ళు అనమాట. అంటే బడ్జెట్ ఇచ్చే వరకు వాళ్ళు బాగానే చేస్తారు, ఇన్ మిడిల్ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు. అట్లా నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 కేసెస్ ఆల్మోస్ట్ పిఎస్ దాకా వెళ్ళి చూసాను అనమాట. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇంటీరియర్ క్వాలిటీ, ఎవరైతే ఆ వర్కర్స్ ఉంటారో అసలు వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటారు అంటే, ఇప్పుడు నేను చేపించిన కమ్యూనిటీలో అంటే చెప్తున్నా, అంటే వర్కర్స్ ఒక్కొక్కరులా ఉంటారు, బట్ వీళ్ళు ఎంత డీసెంట్ గా వాళ్ళు చేసేటప్పుడు కానీ ఏదైనా ఇష్యూ అయినా కానీ దాన్ని మళ్ళీ కేర్ తీసుకోవడము, ప్లస్ వాళ్ళ బిహేవియర్, అంటే పక్కన ఇంటీరియర్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూద్దామన్నప్పుడు కూడా మాట్లాడే పద్ధతి, తీరు, సో చాలా డీసెంట్ ఉన్నారు వర్కర్స్ అన్నమాట. సో అది కాక వాళ్ళు ఇంకా చెప్పాలంటే, సార్ మాకు ఇది ఫెసిలిటీస్ ఇవ్వండి, ఇంకా మేము టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చేస్తామని చెప్పి వాళ్ళ టైం చాలా తక్కువ టైంలో చేసి ఇచ్చారు. బేసిక్ బెస్ట్ క్వాలిటీ విత్ ఇన్ ద బెస్ట్ బడ్జెట్, ప్లస్ ఆ చేసే టీము మేము మళ్ళీ వాళ్ళతో ఫాలో అప్ చేయించకుండా వాళ్ళే, మేము ఒకవేళ ఒక 1-2 days అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి చేపించేవాళ్ళు అనమాట. సో బయట ఇండస్ట్రీకి వీళ్ళ సనా ఇంటీరియర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బేసికల్లీ నేను ఖచ్చితంగా 100% ఇది రిఫర్ చేయగలుగుతాను. నేనే కాదు, ఇప్పుడు నాతో పాటు ఇంకో 4 ఫ్లాట్స్ కూడా నా సర్కిల్లోనే రెడీ అవుతున్నాయి. అవి మళ్ళీ చిన్న ఫ్లాట్స్ కాదు, అన్ని బ్రాండెడ్, లైక్ అపర్ణ, మై హోమ్, లైక్ సుఖీ గ్రూప్స్, ఇలాంటి దానిలోనే మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. చూసారు కదండి, మన శ్రీ సనా ఇంటీరియర్ వర్క్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఓవరాల్ 3 bedroom ఫ్లాట్ ని పార్టీషన్స్ గా తీసుకొని విత్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ తో సహా, బాల్కనీతో సహా ఎంత క్లాసీ అండ్ నీట్ గా మేము డిజైన్ చేసామో, ఇది వచ్చేసి కంప్లీట్ మా కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నమాట. మన దగ్గర ఈ మెటీరియల్సే కాదు, మెటీరియల్స్ అండ్ వాటి క్వాలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ఈ డిజైన్ అనే కాదు, ఏ డిజైన్ అయినా సరే మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మేము డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి. సో మేము నిన్న మొన్న వచ్చిన వాళ్ళం అయితే కాదు, సిన్స్ లాస్ట్ 12 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉంటూ మంచి సర్వీసెస్ ని మేము మా కస్టమర్స్ కి అందిస్తూ ఉన్నామండి. సో మన దగ్గర ప్యాకేజెస్ ఎంత అని మీరు షాక్ అవుతారేమో, మార్కెట్ లో ఎక్కడా లేనంత ప్యాకేజ్ తక్కువ ఇవ్వడం అనేది కామన్ అండి. బట్ ఆ ప్యాకేజ్ కి తగ్గ న్యాయం చేసేంత క్వాలిటీ ఇవ్వడం అయితే గనక మన శ్రీ సనాతోనే అవుతుంది. సో మన దగ్గర వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్ స్టార్టింగ్ ప్యాకేజ్ 5 lakhs తో స్టార్ట్ అవుతుందండి. సో మనల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నేను చెప్తాను. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి త్రూ కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము 24/7 మీకు అవైలబుల్ గానే ఉంటాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై.